లేవట్ దేవుని జ్ఞానాన్ని అడ్డుపడే మతం మాదులు ఈ మధ్య పెంచి పెరిగిపోయి అడెవడు అంటాడు తోమ గారు ఇండియా రాలేదని, క్రైస్తవుడే. ఎవడో అంటాడు పరిశుద్ధాత్ముడు లేడని, ఎవడో అంటాడు స్వస్థతలు లేవని. దేవుని జ్ఞానాన్ని అడ్డుపడేవాళ్ళే. మన మధ్య క్రీస్తు జ్ఞానానికి అడ్డుపడడానికి ఎక్కడో బయటక్కర్లేదు మతం మాదులు, ఇంట్లోనే ఉన్నారు, చర్చిల్లోనే ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు. పైకి మాత్రం దేవుని పిల్లలు వేషం వేసుకుని అడేవిడ ఒక పనిహిమాలుడట, పాస్టర్ మరి ఏడో తెలియదు. గౌరవనీయులైన మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మం గురించి ఏదో మాట్లాడాడు, ముక్కలు చేస్తానండి. చాలా తప్పు కదా అది. అసలు క్రైస్తవుడు మాట్లాడవలసిన మాటలైనా దాన్ని ఖండిస్తున్నాం, మనం ఖండిస్తున్నాం. దుర్మార్గం అది, అది మాట్లాడకూడదు, అలాంటి తప్పది, దైవ జ్ఞానానికి అడ్డది కాదా? ఒప్పుకున్నారు దానికి? మనవాడా బయటవాడా కులంవాడా విదేశీవాడా కాదండి, నీతి న్యాయం కావాలా. దేవుని జ్ఞానం నీతిని న్యాయాన్ని జరిగిస్తుంది. దేవుని బలం పరలోకానికి చేరుస్తుంది. నీకు రెండో అవసరం, ఈ లోకాన్ని గెలవాలంటే జ్ఞానం కావాలి, పరలోకం చేరాలంటే దేవుని శక్తి కావాలి, బలం.